స్టేప్లర్ను ఒకే వ్యక్తి కనుగొనలేదు. దాని అభివృద్ధి అనేక మంది వ్యక్తుల కృషి ఫలితంగా జరిగింది. మొట్టమొదటి తెలిసిన స్టేప్లర్ లాంటి పరికరం 18వ శతాబ్దంలో ఫ్రాన్స్లో లూయిస్ 15 కోసం తయారు చేయబడింది. అయితే ఇది ఆధునిక స్టేప్లర్లా కాకుండా చేతితో బిగించాల్సిన లోహపు ముక్కలను ఉపయోగించేది. ఆధునిక స్టేప్లర్కు మూలమైన చిన్న వంచగల కాగితపు బిళ్లల కోసం జార్జ్ మెక్గిల్ 1866లో మొదటి యుఎస్ పేటెంట్ను పొందారు. 1877లో హెన్రీ ఆర్. హేల్ ఒకేసారి స్టేపుల్ను చొప్పించి దానిని బిగించే మొదటి యంత్రాంగానికి పేటెంట్ పొందారు. ఈ కారణంగా కొంతమంది ఆయనను ఆధునిక స్టేప్లర్ యొక్క ఆవిష్కర్తగా భావిస్తారు. 1879లో జార్జ్ మెక్గిల్ మొదటి వాణిజ్యపరంగా విజయవంతమైన స్టేప్లర్ అయిన మెక్గిల్ సింగిల్ స్ట్రోక్ స్టేపుల్ ప్రెస్ కోసం పేటెంట్ పొందారు. 1895లో ఈహెచ్ యొక్క లింక్ హాట్చ్కిస్ కంపెనీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన స్టేపుల్ స్ట్రిప్ను ఉపయోగించే స్టేప్లర్ను అభివృద్ధి చేసింది. ఇది తరువాతి కాలంలో సాధారణమైంది. జపాన్లో ఇప్పటికీ స్టేప్లర్ను హాట్చ్కిస్ అని పిలుస్తారు. కాబట్టి స్టేప్లర్ యొక్క ఆవిష్కరణ అనేది ఒక క్రమమైన ప్రక్రియ, అనేక మంది ఆవిష్కర్తల కృషి ఫలితంగా నేటి మనం ఉపయోగించే రూపానికి చేరుకుంది.